ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏంటంటే వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అంటారు. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మార్నింగ్ ప్రతిసారి ఎప్పుడు వింటరు సమ్మరు రెయినీ అని లేదు, మార్నింగ్ కంపల్సరీ టైం టు టైం పోయాలి వాటర్. ఓకే, నేను 7కి ఇక తప్పదనమాట, అటు ఇటు జరగదు. 7కి కరెక్ట్గా టైం టు టైం ఇవ్వాలి, అదొకటి చూసుకోవాలి. వాటర్ అంటే వాటర్ కొంతమంది 2 రోజులకు పోస్తాం 3 రోజులకు పోస్తాం అంటారు, కానీ అవన్నీ మాకు కుదరదు. ప్రతిరోజు పోయాల్సిందే. మిద్దె తోటలో మనం 3 పూట్ల భోజనం చేస్తాము, దీనికి ఒకసారి ఇవ్వాలి. 2 సార్లు 3 సార్లు అవసరం లేదు. కిచెన్ వేస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి చాలా లూజ్గా ఉంటుంది అనమాట. మట్టి లూజ్గా ఉండటం వల్ల మనకి ప్రతిరోజు మార్నింగ్ పోయాల్సిందే. వర్షాకాలంలో విపరీతంగా వర్షం పడ్డప్పుడే ఇవ్వను, విపరీతంగా పడ్డప్పుడే. అదే మామూలుగా జల్లు అట్లా ఇట్లా చల్లగా ఉన్నా ఇవ్వాల్సిందే. ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉంటుంది, రూట్స్కి వాటర్ ఇవ్వాలి ప్రతిరోజు. అది ఒకటి నేను చెప్తూనే ఉంటానన్నమాట. మనం కిచెన్ వేస్ట్ యూజ్ చేసినప్పుడు మాత్రం ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి. వింటర్లో కూడా, వింటర్లో చల్లగా ఉంటుంది ఇవ్వక్కర్లేదా కాదు, ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనకి డిసీజెస్ రావు. వింటర్లో ఎక్కువగా డిసీజెస్ వస్తుంటాయి మొక్కలకి. ఎందుకు బలంగా లేనప్పుడు. అదే వాటర్ 1 గంట 2 గంటలు లేట్ అయింది అనుకోండి, మొక్క ఎట్లా వడిలిపోయినట్టు ఉంటది కదా, అలాంటి పరిస్థితి మొక్కకు రానియకూడదు. మనకి ఎలా అయితే జబ్బులు చేస్తాయో అలా మొక్కలు కూడా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి మొక్కలకి. ఎప్పుడైనా ఇట్లా పడిపోతుంది అనే పరిస్థితి రాకూడదు. అట్లా అయిపోయిందంటే ఇది వీక్ అయిపోయింది, నీకు డిసీజెస్ దాని మీద ప్రభావం చూపిస్తాయి అనమాట, అటాక్ చేస్తాయి. అదొక్కటి చూసుకోవాలి ప్రతి వాళ్ళు. నెక్స్ట్ వెరైటీ ఇవి అంటే ఇవి బొప్పాయి అయితే ఇప్పుడు తీసేసాను. ఇంతకుముందు బొప్పాయి 2-3 చెట్లు ఉండే. తర్వాత ఇది ఒక రకం వాటర్ యాపిల్ అమ్మ, ఇది కూడా వాటర్ యాపిల్స్ విపరీతంగా ఉన్నాయి మేడం మిద్దె తోటలో. టేస్ట్ కూడా చాలా స్వీట్ ఉన్నాయి. అసలు పండ్లకు మాత్రం అసలు ఇంత చిన్న ప్లేస్ లో అంత పెద్ద చెట్లను చాలా బాగా పెంచారు. అలా పైకి వచ్చామనుకోండి, ఏదో ఒక 2-3 పండ్లు అయితే దొరుకుతాయి అలా ప్రతిరోజు చూసి తినేసేయచ్చు. అంతే, అట్లాగే తింటూ ఉంటాం అనమాట. ఇక్కడ జామలు చూసారా, జామలు కూడా ఎన్ని వెరైటీస్ వేసానమాట. అంటే ఒకే వెరైటీ కాదు, అన్ని రకరకాల వెరైటీస్. ఆకుకూరలు ఏమున్నాయి మేడం? ఆకుకూరలు అయితే ఇగోండి ఇక్కడ వేసాను. గోంగూర, ఇవి టబ్బులంతా ఆకుకూరలే. ఇది గంగవాయల కూర అండి. ఇప్పుడంతా ఇవి నారు పోసాను అనమాట. ఇప్పుడు సమ్మర్ లో నార అంటారు. మనం ఇప్పుడు విత్తనాలు నాటుకుంటే రేపు జూన్ జూలైకి మనకు అప్పుడే కాపు వచ్చేస్తుంది అనమాట. తర్వాత అక్కడ గోంగూర, తోటకూర అయితే ఎక్కడ చూసినా తోటకూరే, అదంతా గోంగూర. మొన్న వర్షాలు పడటం వల్ల డిస్టర్బ్ అయిపోయినాయి కొన్ని కుండీలు, లేకపోతే ఇప్పుడు ఆకుకూరలు బాగుండాలి. కరివేపాకు కూడా ఉన్నట్టు. కరివేపాకు పెద్ద చెట్టు ఇదిగోండి, కట్ చేసేసాను. ప్రతి ఇంట్లో అంటే మిద్దె తోట లేకపోయినా ఆ ఇంట్లో ఒక చిన్న మొక్క అయినా కరివేపాకు ఉండాలి అంటారు. కానీ మీరు చాలా పెద్ద మొక్కలు పెంచేస్తున్నారు. చాలా పెద్ద చెట్టు ఇదంతా మొక్కలు.